హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఇప్పుడు ఉన్న ఈ సీజన్లో టమోటాలు అనేవి చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి. సో ఈ టమోటాలతోటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు పెర్ఫెక్ట్ కొలతలతోటి సింపుల్గా చాలా టేస్టీగా పచ్చడి చేసి చూపించిపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిపోయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా నేను ఇక్కడ 2 కేజీల టమోటాలతోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను. ఈ 2 కేజీల టమోటాలకి ఇలా నీట్గా కడిగి ఎటువంటి తడి లేకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఈ పచ్చడికి టమోటాలు అన్నవి ఇలా ఫ్రెష్గా గట్టిగా ఎర్రగా ఉన్న కాయలు తీసుకోవాలండి. ఈ పచ్చడికి ఇలా నాటు టమోటాలు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ టమోటా ముక్కలు అన్నవి ఇప్పుడు ఈ విధంగా మెజర్ చేసి తీసుకుంటే మనకి పికిల్ అన్నది పెర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నాకు ఒక పెద్ద బౌల్తో 4 కప్పుల దాకా వచ్చాయండి. ఈ 4 బౌళ్ళ టమోటాల ముక్కలకి ఒక అరకప్పు చింతపండు అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుంది. టొమాటోల్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించిన చింతపండు అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి ఈ ముక్కలు చింతపండు 2 బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో 5 to 10 minutes పాటు ఉడకనివ్వండి. ఒక 7 నిమిషాల పాటు ఉడికించాక చూస్తే ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్న దాంట్లో అరకప్పు బౌలుడు క్రిస్టల్ సాల్ట్ని వేసి బాగా కలిపేయాలి. నిలవ పచ్చళ్ళలోకి ఇలా కళ్ళుప్పును వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమోటాలు చింతపండు దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఉడకనివ్వాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే సైజ్ బౌల్తో కొలిచి తీసుకోండి. అప్పుడైతేనే మనకి పచ్చడి పెర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ 2 కేజీలతో టమోటా పచ్చడి పెడుతున్నాం కదండి. ఇవి ఉడకడానికి కనీసం ఒక అరగంట గంట టైం పడుతుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు నెక్స్ట్ స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. ఈ మెంతులు గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయ్యి ఆవాలు చిట్టుపడలాడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయ్యాక వీటిని చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటో గుజ్జులోకి మెంతులు ఆవాల పొడిని వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు కారంని వేసి ఈ టమాటో పేస్ట్లోకి ఈ 2 బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దీన్ని కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వేరుశనగపప్పు నూనెను వేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద వెల్లుల్లిపాయని ఇలా కచ్చా పచ్చగా దంచి వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూనుడు శనగపప్పు, నెక్స్ట్ 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలను, 1 గుప్పెడు కరివేపాకుని, 1 టీ స్పూన్ ఇంగువను వేసి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టిన టొమాటో కారంను వేసి బాగా కలపండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 5 to 7 minutes పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా ఈ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఈ పచ్చడి పాడైపోతుందన్న భయపడక్కర్లేదండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక 8 కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి కనీసం ఒక 6 నెలల పాటు నిలువ ఉంటుంది. ఈ పచ్చడిని ఇలా వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసి ఇలా కలుపుకుని తింటే ఇంకా దీని టేస్ట్ అమోఘం అంతే.